పోలింగ్ విజయవంతంగా అయింది. అక్కడ పోలింగ్ సంబంధించి హర్యానా హస్తగతం, కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు, బీజేపీ ఐట్రికు బ్రేకులు, జమ్మూ కాశ్మీర్లో హంగ్, ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ, కింగ్ మేకర్గా పీడీసీ, ఎగ్జిట్ పోల్ అంచనాలో ఎల్లుండి ఓట్ల లెక్కింపు, ఫలితాలు హర్యానాలో 61.19% పోలింగ్ జరిగిన నేపథ్యం ఉంటుంది. ఇలా ఉన్నటువంటి హర్యానా కానీ రెండు రాష్ట్రాలు ఏదైతే ఉందో మళ్ళీ ఆ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న పోతుంది. ఆ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరేసేటువంటి పరిస్థితి హర్యానాలో కానీ అక్కడ ఉన్నటువంటి జమ్ములో కానీ జరిగినటువంటి నేపథ్యంలో హర్యానాలో పోలింగ్ ముగిసిన వెంటనే ఆ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు వెలువడ్డాయి. హర్యానాలోని కాంగ్రెస్ అధికారం దక్కుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు మాత్రం హంగు తీర్పిచ్చారని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ముందంజలో ఉన్న మెజార్టీ మార్కు దగ్గరలో నిలిచిపోయిందని అంచనాలు వేచాయి. 6 నుంచి 12 స్థానాలకు పీడీపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి 2 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరుగున్నది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడే నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సర్వే సంస్థలు చెప్పింది హర్యానా సంబంధించి యాక్సిస్ మై ఇండియా అనేటువంటి బీజేపీకి 18 నుంచి 29 సీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్కి 53 నుంచి 65, ఇతరులకు 4 నుంచి 13 వచ్చే నేపథ్యం ఉంది. దైనిక్ భాస్కర్ 19 నుంచి 29 సీట్లు, ఇక్కడ 44 నుంచి 54, ధృవ రీసెర్చ్ 22 నుంచి 32, ఇక్కడ 50 నుంచి 64, ఇండియా టుడే ఇక్కడ 22 నుంచి 32, ఇక్కడ 50 నుంచి 64, రిపబ్లిక్ మ్యాటర్ 18 నుంచి 24, ఇక్కడ 50 నుంచి 62. ఇక్కడ ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో 90 సీట్లకు 90 ఎమ్మెల్యే సీట్లు జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే నిన్న రావడం జరిగింది. ఎక్కడున్న అక్కడ బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు, 18 నుంచి 20 సీట్ల వరకు ఉన్నాయి. అన్ని సంస్థలు కూడా అన్ని విశ్లేషణ చేసినప్పటికీ ఎగ్జిట్ పోల్ మాత్రం అట్లున్నాయి. అక్కడ ఏది చూసుకుంటే 50 నుంచి 40, 50 సీట్లు మాత్రమే హర్యానాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్న 90 సీట్లలో పూర్తి మెజార్టీతో కూడా హర్యానా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జెండా ఎగరవేసేటువంటి నేపథ్యం ఉంది. అలానే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి 90 సీట్లకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి పోలింగ్ అంశాన్ని తీసుకున్న తర్వాత పోలింగ్ అనంతరం అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 24 నుంచి 34 సీట్లు, కాంగ్రెస్కు 30 నుంచి 40 సీట్లు, దైనిక్ భాస్కర్ 20 నుంచి 14 సీట్లు, 30 నుంచి 40 సీట్లు, గలస్తన్ న్యూస్ 28 నుంచి 30 సీట్లు, 31 నుంచి 36 సీట్లు కొద్ది దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం. ఇండియా టుడే సంబంధించి 20 నుంచి 32, 40 నుంచి 48, పీపుల్స్ పాలసీ 22 నుంచి 27. ఇక ఇతరులకు సంబంధించినటువంటి నేపథ్యం పీడీపీకి 4 నుంచి 6, 4 నుంచి 7, 5 నుంచి 7, 6 నుంచి 12, 7 నుంచి 12 ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం అక్కడ విస్తరించబోతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇంకా 2 రాష్ట్రాలు వచ్చినట్టు 6 రాష్ట్రాల్లో హస్తం పార్టీ సొంతం చేసుకోబోతుంది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసుకున్నాం. హర్యానా కానీ జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి పోలింగ్ విషయంలో అయితే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అలజడు, భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎంత దారుణంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నటువంటి నేపథ్యం చూసినా ఇలా హర్యానాలో ఉన్నటువంటి రైతుల మీద ఏ విధంగా కక్షాటిల్లో ఎంత దారుణమైన ట్రోల్ చేసిళ్ళు, లైంగిక వేధింపులు ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే 2 రాష్ట్రాలు అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సొంతం చేసుకునేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ హరీష్ టాపర్స్, అధికారం కోల్పోగానే ప్రజలను పట్టించుకునే కేసీఆర్, ఫామ్ హౌస్లు సేతీరుతున్న ప్రతిపక్ష నేత, జర్నలిస్టులకు తప్పనిసరి ఇళ్ల స్థలాలు, నిజామాబాద్కు మరో మెడికల్ కాలేజ్, షుగర్ తెరిపిస్తాం, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ హరీష్ రావు టాపర్స్ అని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్లోని హోటల్లో శనివారం మీడియాతో చిట్చాటు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోగానే కేసీఆర్ ప్రజలు మన బాగోగులు గాలికోలే విషయాన్ని విమర్శించారు. ప్రజలు 39 స్థానాలు గెలిపించి ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన వారి కష్టాలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో సేదిరుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి నేతకు ప్రతిపక్ష హోదా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరో మెడికల్ కాలేజ్ అవసరం ఉందని పేర్కొన్నారు. ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆ సమయంలో వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాస్త ఇబ్బందిగా ఉన్నారన్న నేపథ్యం కూడా చూస్తున్నాం. డిసెంబర్ 9న భూ పంపిణీ, నాగన్ సాగర్ సెగ్మెంట్లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి పేదలకు పంచుతాం. దేశానికే రోల్ మోడల్గా నూతన రెవెన్యూ చట్టం, పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్ మండలం ఎంపిక, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వేములవాడలో యారన్ డిపో జీవో జారీసిన ప్రభుత్వం, 50 కోట్ల మంజూరు, 30,000 మంది నేతన్నలకు లబ్ధి. నేత కార్మికుల కళ నెరవేరిందన్న మంత్రి తుమ్మల. పండుగకు ముందే 3 ఏళ్ల పైన జీవోపై శుభవార్త, ఉపాధ్యాయుల గుడిని చెప్తాం మంత్రి సిద్ధిరబాబు. ఆన్లైన్ మీటింగ్లో ఘోరంగా రేవంత్ కొండ సురేఖపై పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మాటలన్నీ బోగస్, బతుకమ్మ అంటే ఆయనకు గిట్టదా. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాళ్ళకి సంబంధించిన వార్త. ఒక 3 రైతులు విషాదకరం, 3 రైతులు కూడా చనిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది
నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్త. సరైన దిగుబడులు రాక ఆందోళన, అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదన, పురుగుల మందాగి బలవరణ. జనగాం హన్మకొండ జిల్లాలో విషాదం. రుణమాఫీ కాక పాలమూరులో ఆగిన రైతు గుండె. దిగుబడులు రాక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు రైతులు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జనగాం హన్మకొండ జిల్లాలో విషయాన్ని నింపాయి. కాగా రుణమాఫీ కాలేదన్న దిగులుతో పాలమూరు జిల్లాలో మరో రైతు గుండె ఆగింది. పోలీసుల కథల ప్రకారం వివరాలు ఇలా: జనగాం జిల్లా చెల్పూరు మండలంలోని శ్రీపతిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు 38 తనకున్న 1.3 ఎకరాల్లో వరి వేయగా మరో ఎకరాన్నర భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో తన వ్యవసాయంలో జరిగినటువంటి ఆందోళన చెందిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్న సందర్భం గుర్తిస్తున్నాం. ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసాయి. కందుకూరు రైతు ధరలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, క్యామ మల్లేష్ తదితరులు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లనే. సుందరీకరణ పేట పక్కగా లూటికేషన్. రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎంత దేవుళ్ళందరిపైన ఒట్టేసి మోసం చేసిండు. రుణమాఫీ రైతు భరోసా ఎగ్గొట్టిన గరుడు. మోదీని ఎదిరించినాం చిట్టి నాయుడు లెక్క. కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు. సబితమ్మ వారి ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌజులు ఉన్నాయని రేవంత్ అబద్ధాలు చెప్తున్నాడు. నిజంగా వారికి ఫామ్ హౌజులు ఉంటే కూల్చివేయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ కడుపు చల్లబడాలంటే పేదల ఇళ్లను కూల్చండి, అంతేగాని పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపొద్దు కేటీఆర్. హర్యానా ఆస్థానదే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మెజార్టీ. అన్ని ఎగ్జిట్ పోలు సంపూర్ణాధికం. జమ్మూ కాశ్మీర్లో హంగ్, బీజేపీకి 27, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే ముగ్గు. 8న 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.13% పోలింగ్. గత ఎన్నికల కంటే 7% తక్కువ. సంబంధించి రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్లు పరిశీలన ఉంటున్న నేపథ్యం ఉంది. రెవెన్యూ శాఖలో కూడా కొత్తగా 5,000 కొలువులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. 5,000 కొలువులకు సంబంధించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10,050 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తుంది. అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏం జరుగుతుందో. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య. పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం జరిగింది. ట్యూషన్ నుంచి బాలిక ఇంటికి వెళ్తుండగా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశారు. దక్షిణాది 24 పరిధిలో జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై స్థానికులు అందరూ దిగారు. పోలీస్ అవుట్ పోస్టును తగలబెట్టినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఎంత ఘోరంగా ఉందో ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించిన వార్త. మూసి నిర్వాసితుల బాధ్యత నాదే, అందరినీ ఆదుకుంటాం, 10,000 కోట్లైనా ఖర్చు చేస్తాం సీఎం రేవంత్. కేటీ హరీష్లో ఈటల మాటల సెక్రటరీకి వచ్చి సలహాలు ఇవ్వండి, కమిటీ వేస్తాం, అందులో మీకు చోటు కల్పిస్తాం, అవసరమైతే రేస్ కోర్సు పోలీస్ అకాడమీని కూడా తరలిద్దామని వెల్లడి. రేస్ కోర్సు పోలీస్ అకాడమీ తరలిద్దామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. మూసి నిర్వాసితులను ఆధాలుగా చేయబోమని వాళ్ళందరి భద్రతను తానే తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్వాసితులందరినీ ఆదుకుంటామని, అందుకోసం 10,000 కోట్లైనా ఖర్చు చేస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఇవాళ ఉన్నదానికే దిక్కులేదు, 10,000 కోట్లు ఖర్చు చేస్తారట ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. జై భీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ టీవీ ఆల్.